తత్రాప్యేతన్మండలం భారతాఖ్య. భారతదేశం ఉంది. భారతదేశం కర్మభూమి, వేదభూమి, జ్ఞానభూమి, యజ్ఞభూమి. విశేషించి యావత్ ప్రపంచానికి పూజామందిరం. మన ఇంట్లో పూజామందిరంలో పూజ చేసుకుని ఇల్లు మన వాళ్ళు అందరూ సంతోషంగా ఉండడానికి కారణమైనట్లే భారతదేశంలో జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు, తపస్సు, అనుష్ఠానము, ఉపాసన, శాస్త్రవిహితమైన నడవడి, వీటన్నిటి చేత యావత్ ప్రపంచం సౌఖ్యంగా ఉంటుంది. అంత గొప్పది భారతదేశం. మళ్ళీ అంత గొప్ప భారతదేశంలో చాలా చాలా గొప్ప ప్రాంతం కాశ్మీరాఖ్యం, కాశ్మీర దేశం. ఎందుకనంత గొప్పది? కాశ్మీరాఖ్యం మండలం తత్ర శస్తం యత్రాస్తే సౌ శారదావాగధీశౌ. అక్కడ శారదాదేవి కొలువయ్యుంది. శారదాదేవి కొలువై ఉండడమే కాదు, అక్కడ సర్వజ్ఞ పీఠం ఉంది. ఆ సర్వజ్ఞ పీఠం ఎక్కడైతే ఉందో అక్కడ 4 ద్వారములు ఉన్నాయి. తూర్పు ద్వారం, పశ్చిమ ద్వారం, ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం. సర్వజ్ఞపీఠం మీద 4 కుర్చీలు వేసి ఉంటాయి. తూర్పున ఒక కుర్చీ, ఉత్తరానికి ఒక కుర్చీ, దక్షిణానికి ఒక కుర్చీ, పశ్చిమానికి ఒక ఆసనం. సర్వజ్ఞత్వం అంటే ఇక తిరుగులేదు. ఇక ఆయనకి తెలియని విషయం లేదు, ఆయనకి తెలియని శాస్త్రం అన్నది లేదు అన్న స్థాయిని పొందిన వారైతే ఆ తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళి ఆసనం మీద కూర్చుంటారు. అలా అందరూ వెళ్ళి కూర్చోరు. అలా వెళ్ళి కూర్చునే ముందు ఆయనతో ప్రతివాదం చేయడానికి చాలామంది ఉంటారు. ఆయన వాళ్ళందరినీ గెలిచి వెళ్ళి కూర్చోవాలి. ఆ సర్వజ్ఞ పీఠం మీద తూర్పు ద్వారం తెరవబడింది. అంటే తూర్పు ద్వారం నుంచి వెళ్ళి కూర్చున్నారు. పశ్చిమ ద్వారం తెరవబడింది, వెళ్ళి కూర్చున్నారు. ఉత్తర ద్వారం తెరవబడింది, వెళ్ళి కూర్చున్నారు. దక్షిణ ద్వారం తెరవబడలేదు అసలు. అంటే దక్షిణాత్యులు దక్షిణం వైపు నుంచి వెళ్ళి సర్వజ్ఞ పీఠాన్ని అలంకరించేటటువంటి సర్వజ్ఞుడైనటువంటి